ఆత్మబంధువులకి నమస్తే స్వామి. ఒక గురువు, ఒక వ్యవసాయం చేసే వ్యక్తి, ఒక ఉద్యోగస్తుడు ఒక పడవలో సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉన్నారంట. ఎక్కడికో ఒక దగ్గరికి ప్రయాణం చేస్తా ఉన్నారు. మధ్యలో ఏంటంటే ఒక బ్రహ్మ రాక్షసుడు ఆ పడవలోకి దూరతాడంట. దూరి నేను విపరీతమైన ఆకలిగా ఉన్నాను, మిమ్మల్ని తినేస్తాడు అని చెప్తాడంట. అసలు నువ్వు ఎవర్రా మమ్మల్ని తినేటందుకు నీకేం అధికారం ఉన్నది, నీకేం సంబంధం ఉండదు అని చెప్పేసి ఆ గురువు ప్రశ్నిస్తాడంట. లేదు, వారం రోజుల నుంచి నేను విపరీతమైన ఆకలిగా ఉన్నాను, నాకు విపరీతమైన ఆకలి, మిమ్మల్ని మింగేస్తానంటాడంట. లేదని వాళ్ళు ముగ్గురు ఒప్పుకోరంట. ఆ బ్రహ్మరాక్షసుడు వాళ్ళ పర్మిషన్ తోటి తినాలని అనుకుంటాడంట. వాళ్ళు ఒప్పుకోరంట. ఒప్పుకోకపోయేసరికి వీడు కూడా ఒప్పుకోలేదంట. దానికని ఆ బ్రహ్మరాక్షసుడు చెప్తాడంట, మిమ్మల్ని నేను వదిలేయాలనుకుంటే మీరు ఈ సముద్రంలో మీ వస్తువులు ఏమైనా ఏంటి వాటిని తిరిగి తెచ్చిస్తా. నేను ఒకవేళ తేలాకుండా పోతే మిమ్మల్ని వదిలేస్తా, ఎవరు వస్తువు అయితే నేను తిరిగిస్తాను, వాళ్ళని మింగేస్తాను అని అంటాడంట. వెంటనే వ్యవసాయదారుడు అతని దగ్గర ఒక పనిముట్టు ఉంటుంది, ఒక కత్తి ఉంటుందంట. దాన్ని ఆ నీళ్ళల్లో వేస్తాడంట. ఆ బ్రహ్మరాక్షసుడు నీళ్ళలో దూకేసి ఈతికి ఆ కత్తిని తెచ్చిచ్చేస్తాడంట. ఎప్పుడైతే ఆ కత్తిని తెచ్చేయగానే ఆ వ్యవసాయదారుడిని మింగేస్తాడంట. పక్కన ఎంప్లాయర్ ఉంటాడు, నీ పరిస్థితి ఏందని అడుగుతాడంట. అతని చేతికి గిడియారం ఉంటుందంట, దాన్ని తీసి ఆ సముద్రంలో వేస్తాడు. ఆ బ్రహ్మరాక్షసుడు దూకేసి ఆ గిడియారాన్ని ఎత్తుకొచ్చేస్తాడంట. అతను కూడా మింగేస్తాడంట ఆ ఉద్యోగస్తుని. లాస్ట్ గురువు సైజు వస్తాడంట, నీ పరిస్థితి ఏందని అడుగుతాడంట. ఆ గురువు అతను దిగుడు చూసి అతని దగ్గర బాటిల్లో నీళ్లు ఉంటాయంట. ఆ నీళ్లు ఆ సముద్రంలో ఉంచి వాటిని ఎత్తుకురమ్మంటాడంట. నేను పోసిన నీళ్ళని ఎత్తుకురమ్మంటాడంట. ఆ రాక్షసుడు లోపలికి దూకుతాడంట. దూకితే ఆ నీళ్ళు ఎక్కడ తాగుతారా, ఎందుకంటే ఆ సముద్ర నీళ్ళు అవి కూడా కలిసిపోతాయి. ఓడి తిరిగి తిరిగి లోపలంతా అలిసిపోయేసి నేరుగా వచ్చేసి ఆ గురువు గారు పాదాలకు మొక్తాడంట, స్వామి నన్ను క్షమించు, నేను ఆ నీళ్లు తేలేను. రెండోది ఏంటంటే అప్పుడు కండిషన్ ఏంటంటే వాడి తేలేకపోతే వాళ్ళకి బానిసగా జీవితాంతం పనిచేయాలంట. అది కండిషన్ పెట్టుకొని ఉంటారంట. నేను నీకు బానిసగా ఉంటాను, నువ్వే పని చెప్తే ఆ పని చేస్తాను అంటాడంట. ఆ గురువు గారు చెప్తాడంట, ఫస్ట్ నువ్వు ఈ దారిని పోయే వాళ్ళని హింసించబాకు. రెండోది, నాతో ప్రయాణం చేశారు కదా వాళ్ళిద్దరు నా స్నేహితులు, వాళ్ళిద్దరిని నీ శరీరం నుంచి కక్కి బయటికి, ముందు తర్వాత మాట్లాడదాం అంటాడంట. వాళ్ళిద్దరిని కక్కేస్తాడంట. అప్పటి నుంచి ఆ బ్రహ్మరాక్షసుడికి చెప్తాడంట, ఈ దారిని పోయే వాళ్ళని హింసించబాకు, నీకు ఇంకేదైనా ఆహారాన్ని చూసుకోగానే ఇలా జనాల్ని హింసిస్తా పోతే నీ రాక్షస గుణాల్లో ఇంకా రాక్షసుడు అయిపోతావు నువ్వు మరు జన్మలో కూడాను. దానికని పుణ్య కార్యాలు చేసేటందుకు ప్రయత్నం చేయమని చెప్తాడంట. అప్పుడు ఆ గురువు గారు పాదాలు పట్టుకొని, ఏదో ఒక మంత్రం చెప్పు స్వామి, నాకు ఆ మంత్రాన్ని అన్న చెప్పించుకుంటూ ఉంటాను అని చెప్తాడంట. ఆ గురువు గారు ఆ బ్రహ్మరాక్షసుడి చెవులో ఒక స్వామీజీ యొక్క మంత్రం చెప్తాడంట. అప్పటి నుంచి ఆ బ్రహ్మరాక్షసుడు ఆ నామస్మరణ చేసుకుంటూ అతను వేరే ఆహారాన్ని చూసుకుంటాడంట. ఆ సముద్రంలో దొరుకుతాయి కదా, వాటిని తింటూ జీవిస్తూ ఉంటాడంట. ఎప్పుడైతే వీళ్ళిద్దరిని ఆ రాక్షసుడు కక్కేస్తాడో ఆ గురువు గారికి నమస్కారం చేసి అప్పటి నుంచి ఇంకా కూడా ఆ గురువు గారికి తోడుగా ఉంటారంట వాళ్ళందరూ కూడా. సో దానికని మనం కూడాను తెలివిగా ఆలోచించి తెలివిగా ప్రవర్తించేటందుకు ప్రయత్నం చేద్దాం. అందుకని గురువు సాంగత్యం అనేది చాలా అవసరం అండి. గురువు తెలియజేస్తాడు ఏది చేయాలా ఏది చేయకూడదు అనేది. మన బంధువులు స్నేహితుల కన్నా కూడాను నిజమైన గురువు కానీ మీకు కానీ జీవితంలో కానీ దొరకగలిగితే, అతని సాంగత్యంలో కానీ మీరు ముందుకు పోగలిగితే ఎన్నో ప్రయోజనాలు దొరుకుతాయండి మీకు. సో దానికని టైం పాస్ చేయకుండా నిజమైన గురువు సాంగత్యంలో నడుచుకోవాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. హరి ఓం.